రాజకీయ నాయకులకు ఎప్పుడు ఏ బటన్ నొక్కాలో బాగా తెలుసు. ఓట్లు దండుకోవడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోరు. ఇక అసలు విషయానికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కశ్మీర్లో పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి శ్రీనగర్లో అడుగుపెట్టారు. ఇక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని 2019 ఆగస్టులో రద్దు చేశారు. అప్పటి నుంచి ప్రధాని అక్కడికి వెళ్ళలేదు. తాజాగా లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న క్రమంలో అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆయన కశ్మీర్ వెళ్లారనే టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఓటర్లను ఆకర్షించడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే రాహుల్ గాంధీ గతేడాది నుంచి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడక యాత్ర ప్రారంభించారు. అటు తర్వాత మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా ఓట్లను దండుకోవాలని చూస్తున్నారు. తన యాత్రతో మోదీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతున్నారు. అలా ఓటర్లను ఆకర్షించడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే ఎన్నికల ప్రచారం మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన భుజస్కంధాలపై వేసుకుని ఈదుతున్నారు. తాజాగా ఆయన గురువారం నాడు కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఆయన శ్రీనగర్లో అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. కాగా ఆర్టికల్ 370ని ఆగస్టు 2019లో రద్దు చేశారు. అటు తర్వాత ఆయన కశ్మీర్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓట్లు దండుకోవడానికి ఇక్కడికొచ్చారని టాక్ కూడా శ్రీనగర్లో బలంగా వినిపిస్తోంది. ఇక బీజేపీతో పాటు ప్రధానమంత్రి కూడా ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అయోధ్యలో రామాలయం ప్రారంభించారు. రామాలయం ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మోదీ పేరు యావత్ భారతంలో మారుమోగిపోయింది. దీంతో హిందువుల ఓట్లు బీజేపీకి గంపగుత్తగా పడిపోతాయి. హిందువుల ఓట్లు తన ఖాతాలో వేసుకున్న మోదీ ఇక ముస్లింల ఓట్లకు గాలం వేయడానికి ఆయన కశ్మీర్కు వెళ్లారని టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక శ్రీనగర్లో అడుగుపెట్టిన వెంటనే ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఇక్కడ హజ్రత్ బాల్ మసీదు, దీన్ని ఇక్కడ సెకండ్ మదీనా అంటారు. హజ్రత్ బాల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించారు ప్రధాని మోదీ. ముస్లింలకు అత్యంత పవిత్రమైనది హజ్రత్ బాల్ మసీదు. కాగా ఈ మసీదు కశ్మీర్లో అత్యంత ప్రసిద్ధి చెందిన డాల్ లేక్ వద్ద ఉంది. కాగా హజ్రత్ బాల్ మసీదు విషయానికొస్తే మోయి ఇముఖదస్ అంటారు. మహమ్మద్ ప్రవక్త గడ్డం వెంట్రుక ఈ మసీదులో భద్రపరిచారని చెబుతారు. అందుకే ఈ మసీదును అతి పవిత్రమైన మసీదుగా ముస్లింలు భావిస్తుంటారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం బీజేపీ క్రమంగా ముస్లిం కమ్యూనిటీ ఓటర్లను ఆకర్షించడానికి ప్రధాని చేత పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టించాయని చెబుతున్నారు. కాగా బీజేపీ ఎన్నికల నినాదం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. అయితే బీజేపీ మాత్రం వచ్చే లోక్సభ ఎన్నికల్లో కనీసం 8 నుంచి 9% ముస్లిం ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. ముస్లిం కమ్యూనిటీని ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున సబ్కా సాథ్ ప్రచారం మొదలెత్తింది. ఇక బీజేపీ గేమ్ ప్లాన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని ముస్లిం మేధావి వర్గం భావిస్తోంది. జనవరి 22న ప్రధానమంత్రి అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ చేసి మెజార్టీ హిందూ ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక మిగిలింది మైనార్టీ ఓట్లను దండుకోవడానికి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటిస్తూ పోతున్నారని విశ్లేషిస్తున్నారు. అదీ కాకుండా ప్రధానమంత్రి ప్రస్తుతం ముస్లిం దేశాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన శ్రీనగర్లో వెళ్లి అక్కడి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో కూడా మోదీ మైనార్టీలను కలుపుకొని పోతున్నారనే సందేశం వెళ్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియాలోని ముస్లింలు కూడా గతంతో పోల్చుకుంటే మోదీ పట్ల అత్యంత వ్యతిరేకత చూపించడం లేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ట్రిపుల్ తలాక్తో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. ముస్లింలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పలు సంక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్ టాప్ లీడర్షిప్ కూడా ముస్లింల పట్ల గతంలో మాదిరిగా కఠినంగా కాకుండా కాస్త ఉదారంగా సాఫ్టుగా ఉంటున్నారు. బీజేపీ రాజకీయాలు గతంలో మాదిరిగా కాకుండా కాస్త అందరిని కలుపుకొని పోవాలనే ఆలోచనలో ఉంటున్నాయి. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఎన్డీఏను క్రమంగా విస్తరించుకుంటూ పోతోంది. బీహార్లో నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, ఒడిశాలో బీజు జనతాదళ్ను కూడా ఎన్డీఏలో చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గతేడాది బీజేపీ మైనార్టీ మోర్చాను ప్రారంభించింది. ఏడాది పాటు ముస్లింలకు దగ్గరయ్యేందుకు సూఫీ సంవాద్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ముస్లింలు అత్యధికంగా ఉండే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సూఫీల విషయానికొస్తే ఇస్లాంలోని బరేల్వీ తెగకు చెందినవారు. ఈ తెగవారు ఆర్ఎస్ఎస్, బీజేపీతో పాటు భారతీయ సంస్కృతికి దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తోంది. వీరు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న దర్గాలో ప్రార్థనలు చేస్తుంటారు. కాగా వీరు పాగన్ అబ్రహామిక్ ట్రెడిషన్స్ ను పాటిస్తారు. అయితే ఇస్లాంను వ్యతిరేకిస్తారు. కాగా హజరత్ బాల్ మసీదు విషయానికొస్తే ఇండియన్ ఇస్లాంగా సంబోధిస్తుంటారు. ఏడాది జనవరిలో ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దేశవ్యాప్తంగా ఉన్న సూఫీ మత గురువుల బృందంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సూఫీ కారిడార్ను ఎలా అభివృద్ధి చేయాలి, దేశవ్యాప్తంగా ఉన్న సూఫీ మసీదులతో ఎలా లింక్ చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల భక్తులను ఎలా ఆకర్షించాలనే అంశంపై చర్చించారు. తాజాగా గురువారం నాడు ప్రధానమంత్రి కశ్మీర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక ప్రతిపక్షాలు కూడా మోదీ కశ్మీర్కు వెళ్లడం, ఆయనకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ఎలా స్పందించాలో వీరికి అర్థం కావడం లేదు. ప్రతిపక్షాలు ఎప్పుడూ బీజేపీ ముస్లిం వ్యతిరేక రాజకీయాలకు పాల్పడతాయని భావించేవి. అలాగే దేశంలో పలు ముస్లిం సంస్థలు కూడా ప్రధాని కశ్మీర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం రాజకీయ గిమ్మిక్కు అని కొట్టిపారేస్తున్నాయి. అయితే మెజార్టీ ముస్లింలు ప్రధానిని మాత్రం నమ్మడం చాలా కష్టమని చెబుతున్నారు. ముస్లింలంటే అసహించుకునే బీజేపీ నాయకులు ముస్లింల పట్ల అకస్మాత్తుగా ప్రేమ ఒలకబోస్తున్నారంటే ఓట్ల కోసమే అని చెబుతున్నారు. మరి రాబోయే లోక్సభ ఎన్నికల్లో కశ్మీర్ ముస్లిం ఓట్లు ఎవరికి పడతాయో వేచి చూడాల్సిందే.